గురుభ్యో నమః. శ్రీ షణ్ముఖాయ నమః. వెల్కమ్ టు కేవీఎస్ శారదా ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్. శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శ్రావణ పౌర్ణమి, అది కూడా 2025 సంవత్సరం శనివారం నాడు పడింది. జాతకవశాత్తు ఎవరికైతే బుధ మహాదశలు, బుధ అంతర్దశలు నడుస్తున్నాయో, గోచారంలో బుధుడు ఎవరికైతే అనుకూలంగా లేరో వీరందరూ కూడా ఉదయాన్నే లేచి వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరంతో పూజ చేసుకొని చలివిడి నివేదనగా పెట్టి పెసలు కూడా నివేదనగా పెట్టండి. దీనివల్ల జాతకవశాత్తు బుధగ్రహ సంబంధమైన దోషాలుంటే ఇవన్నీ కూడా నివృత్తి చెందుతాయి. అదేవిధంగా శనివారం నాడు వెంకటేశ్వర స్వామి ఆలయంలో గాని, రామాలయంలో గాని స్వామివారికి తులసిమాల సమర్పించి అయ్యవారికి కేజింపావు పెసలు దానం ఇవ్వడం వల్ల మీకు జాతకంలో ఉండే బుధగ్రహ దోషాలన్నీ నివృత్తి అవుతాయి. ఎవరికైనా చర్మ సంబంధమైన రుగ్మతులు ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఈ పరిహారాన్ని ఆగస్టు 9వ తారీఖున పాటించడం వల్ల మీకు ఉపశమనం అనేది కలుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కేవీఎస్ శారదా ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మిమ్మల్ని చేరాలి అంటే పక్కనుండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.